ఫ్రెండ్స్ చూడండి సూట్ కేసులు పట్టుకొని అయితే వెళ్తున్నారు. ఎన్నో పరీక్షలలో నెగ్గితే కానీ ఇక్కడ దాకా రామని అయితే నాకు తెలిసింది. ముందైతే అనిపించేది అందరూ అమెరికా వెళ్తున్నారంటే అమ్మో హ్యాపీగా వెళ్తున్నారని. ఇప్పుడు మాకైతే తెలుస్తుంది ఎన్నిట్లకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చామనేది. ఆగరా ఏం చేస్తావు? మెట్లకి పోయి ఇంకా మీరు కూడా తీసుకెళ్ళమంటారా? అదే అడిగితే మనం కొంచెం 10 నిమిషాలు టైం పడతారు. టైం అయితే ఉన్నది ఆల్రెడీ. మీరు ఏదో టైంకి రావాల్సింది టైంకి వచ్చేది. ఇంకా ముందుకు లోపల ఉన్నాయా? బయట కూడా బయట చాలా దూరంగా వచ్చు. అక్కడ లాస్ట్ చివర ఉన్నది, చాలా దూరం ఉంటుంది. లోపల కొంచెం టైం పడుతుంది మీకు చెక్ఇన్ అయ్యి. అది ఎన్ని నిమిషాలు నువ్వు అంటారు మరి ఇక్కడ? ఇప్పుడు 10 నిమిషాలు ఉంటాం. ఇంకేం 10 నిమిషాలు అంటే పోయేస్తాం. మరి లేదే మీ గురించి అంటుందా? మిమ్మల్ని తీసుకోపోతా అంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. టైం అవుతుంది అంటారు కదా, వెళ్ళిపోదాం. 10 మినిట్స్ అయితే ఉండొచ్చు కదా. మనం లోపల కాగానే దగ్గరనే ఉంది, అంత దూరం వెళ్ళిపోతాం. జాగ్రత్త ఏడో ఊరికే ఇక్కడ ఏం టెన్షన్ పెట్టుకోకండి. మంచిగా బేబీని తీసుకోండి, శ్వేతని తీసుకోండి. మీరు హ్యాపీగా ఉండండి, ఆమెను హ్యాపీగా ఉంచండి. ఇది క్యాప్ జిల్లా పెట్టేస్తాను. ఇది జారిపోయిందా? మళ్ళీ నాదేది నాదేదని మంచిగా వేసుకోలేదు. ఉల్టా పళ్ళు వేసినాం మళ్ళీ. క్యాప్ జిల్లానే పెట్టేసిన. ఇట్లా వేసుకుంటావు వట్టిగా మీదికి వేసుకుంటావు. ఇది వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే ఏం కాదు. దాంట్లో వేస్తే మళ్ళీ వెళ్తున్నాం లోపలికి. లోపలికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. నేను కుక్క ఇక్కడ చెకింగ్ అయితే అవుతుంది. ఒక అసిస్టెంట్ని అయితే మాట్లాడుకున్నాం మేము. మా వారు తను లగేజ్ అయితే పట్టుకొని పోతుండ్రు ముందట.
ఇక మా పిల్లలు అయితే అక్క నుండి చూస్తున్నారు. ఎంతసేపు చెప్పినా కానీ మనసు ఇదైతే లేదు. వాళ్ళు చూస్తాను కాంచెల్ చెప్పు బాయ్ చెప్పిరప్ప. ఏరు కనబడుతుందా? గిట్రా గిట్రా గిట్లారా. ఇంకా బాయ్ చెప్తూనే ఉన్నారు మా వాళ్ళు. ఇక్కడ చెకింగ్ కోసం అయితే అందరు నిలబడ్డారు. ఇక్కడ ఉన్నది ఉండాలి. లైన్లో నిలబడమంటున్నారు. ప్యాసింజర్ ఇంతకుముందు దుబాయ్ అంటారు. ఈ లగేజ్ పట్టుకొని అయితే మేము ఇక్కడ ఇంటర్నేషనల్ దుబాయ్ దుబాయ్ అటు దుబాయ్ సపరేట్. ఈ చెకింగ్ కోసం అయితే మా లగేజ్తో అయితే నిలుస్తున్నాం మేము. వాళ్ళు అక్కడ నుండి ఇంకా చెన్నై దాకా ఉండదు. సెకండ్ అయితే మీకు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళిపోయారు. మీకు ఫోన్ చేసిన వెళ్ళిపోయారు. సరే సరే సరే. ఫ్రెండ్స్ మొత్తానికైతే యుఎస్ వెళ్ళడానికి ఈజీ అయితే కాదు. ఏంటంటే ఎన్నో వడపోతలు ఎన్నెన్నో ఉంటాయి ఫ్రెండ్స్. ఎన్నెన్నో రకాలుగా మనను ఇది చేసి వడపోతా అంటారు చూడండి. అలా చేసిన తర్వాతనే ఇక్కడికి రావడం జరుగుతుంది ఫ్లైట్ కోసం. ఇంకా కూడా ఇప్పుడు ఏంటంటే చూడండి లగేజ్ ఇదంతా ఇది కూడా చెకింగ్ జరగాలి. ఈ చెకింగ్లో కూడా ఏది ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మళ్ళీ ప్రాబ్లమే. అన్నీ తీసేస్తారు. కరెక్ట్ కొలత జోకు వెయిట్ అనేది ఉంటేనే అప్పుడు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మళ్ళీ తీసేసి అప్పుడు ఓకే చేస్తారన్నమాట. అప్పుడు ఫ్లైట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్లైట్ దగ్గరికి. ఇప్పుడు ఇవన్నీ చెకింగ్ కోసం మేము నిలబడ్డాం ఫ్రెండ్స్. మొత్తానికైతే అన్నీ వడపోతలు అయిపోయిన తర్వాత ఇక చెకింగ్ కోసం అయితే వచ్చినాము. చెకింగ్ జరగడానికి కోసం లైన్లోనైతే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి సూట్ కేసులు పట్టుకొని అయితే వెళ్తున్నారు. ఎన్నో పరీక్షలలో నెగ్గితే కానీ ఇక్కడ దాకా రామని అయితే నాకు తెలిసింది. ముందైతే అనిపించేది అందరూ అమెరికా వెళ్తున్నారంటే అమ్మో హ్యాపీగా వెళ్తున్నారని. ఇప్పుడు మాకైతే తెలుస్తుంది ఎన్నిట్లకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చామనేది. అది పడిపోగి ఇట్లా ముందటి పడిపోతుంది. సెకండ్స్ అయితే పెట్టేస్తున్నాం అన్నీ. మార్కర్తో రాయాలి కానీ ఇట్లా పెడితే ఇది ఏమవుతుంది లాస్ట్ వెళ్ళిపోతుంది. అవన్నీ అడుగుతుంది.
ఫోటో అంతా చూస్తున్నారు. ఆమె ఉన్నదే చిన్నగా, అయినా ఇంట్లో జాబ్ చేస్తుందంటే గ్రేట్. చిన్న పిల్లలా ఉంది. ఇంకా మాకు చెకింగ్ చేసే అమ్మాయి ఇంకా చిన్న పిల్లలాగా ఉందంటే, అంత చిన్న పిల్లలాగా ఉంది. మేడం కొబ్బరి అయితే క్యారీ చేస్తలేరు కదా, ఎండు కొబ్బరి లాంటిది. అది మనం చూసి ఉండాలి. చెకింగ్ అయితే అయిపోతున్నాయి బ్యాగ్స్. మహి టాక్సీ చెక్ మేడం కొంచెం బ్యాగ్స్ రెండు హెవీ ఉన్నాయి. ఇరవై 23 అంటే ఎక్కువ ఉండద్దు అంటున్నారు. దానికైతే అందుకే వెంట పెట్టుకుంటాను చెప్పిన లండన్ ఇప్పుడు పంపించాను పెట్టుకోండి. నేను వాటికి ఎందుకు తగ్గించాను అంటే ఇవి మీ ఫైనల్ డెస్టినేషన్ కాబట్టి వాటికి మీకు అర్థమవుతాయి అని చెప్పి వాటికి జాగ్రత్త పెట్టుకుంటాను. అవి పోతే మళ్ళీ బ్యాగ్స్ ఇబ్బంది అవుతుంది. జాగ్రత్త హోల్డింగ్ చేయొచ్చా? హోల్డింగ్ వద్దు చేయొచ్చా? ఇంకా లోపల పోయినా కదండి ఇప్పుడు ఉండే కానీ సరే. ఇక్కడే హైదరాబాద్ నుంచి లండన్ వీల్ చైర్ ఆప్షన్ అయితే తీసుకున్నామని ఇక మా పిల్లలకు ఒకసారి కనబడి బాయ్ చెప్పి వెళ్దాం అన్నట్టుగా మళ్ళీ మేము వచ్చిన డోర్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఒకసారి బాయ్ చెప్పి వెళ్దాం అనుకుంటున్నాం. మంది విజిట్ ప్యాసింజర్లు మళ్ళీ ఇప్పుడు గేట్లో పోయి మళ్ళీ లాంగ్లో ఒక్కొక్క 200 విజిట్ తీసుకోవాలి. 6:40 వల్ల మళ్ళీ అలాగే గేట్లు ఉండాలి. వచ్చేదన్నారా కొంచెం ముందు తీసుకోండి. మనీ చెక్ తీసుకురాలి. ఫైనల్గా ఇప్పుడైతే అందరికి బాయ్ చెప్పి వెళ్తున్నాం. చెకింగ్ అయితే కొత్త అవుతుంది. ఈ బ్యాగ్లో ల్యాప్టాప్, ఐప్యాడ్ అలాంటి ఎలక్ట్రానిక్ సామాన్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ఈ బ్యాగ్లో మనం ఏం లేదు.